ఆంధ్రప్రదేశ్లో మరోసారి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ అయ్యాయి. ఇవాల్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నామని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఆశ ప్రకటించింది. 2700 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని నెట్వర్క్ ఆసుపత్రులు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో ఆసుపత్రుల నిర్వహణ భారం భరించలేకపోతున్నామని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ సెక్రటరీ శరత్ బాబు తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవల నిలిపివేతపై శరత్ బాబు వ్యాఖ్యల పూర్తి సమాచారాన్ని టీవీ9 కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. ఏపీ వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. పెండింగ్ బకాయిలు చెల్లిస్తే తప్ప ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ సేవలు అందించలేమని చెప్పని డాక్టర్లు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి డాక్టర్ శరత్ ఉన్నారు. సార్, మీ యూనియన్ తరఫున అసలు ఎలాంటి ప్రకటన విడుదల చేశారు? అసలు ఎలాంటి నిర్ణయం తీసుకొని మీరు ముందుకెళ్తూ ఉన్నారు? యాక్చువల్గా మనకి ఎన్టీఆర్ వైద్య సేవ చేసిన దగ్గర నుంచి ప్రస్తుతానికైతే అన్ని హాస్పిటల్కి కంబైన్డ్ 2700 కోట్ల దాకా బకాయిలు ఉండటం జరిగింది. దానిలో కనీసం మనకి ఒక 700-800 కోట్లన్నా రిలీజ్ చేయమని యూనియన్ నాయకులు, ప్రెసిడెంట్, ట్రెజరర్ అందరూ వెళ్ళి CEO ఆఫ్ ది ఆరోగ్యశ్రీ కానీ లేకపోతే మనకి ఈ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఉన్నారు, అందరినీ రీసెంట్గా కూడా కలిశారు. అందరిని రిక్వెస్ట్ చేయటం జరిగింది. కానీ డెఫినెట్ ఒక భరోసా అనేది గవర్నమెంట్ తరఫు నుంచి ఇవ్వకపోవటం వలన ఈ ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ అనేది మనకి ఈ రోజు నుంచి వైద్య సేవలు ఆపేయాలని నిర్ణయం తీసుకుంది. 2008లో స్టార్ట్ అయిన ఆరోగ్యశ్రీలో ప్యాకేజెస్కి ఇప్పటికీ పెద్దగా చేంజ్ అనేది లేదు. సో ఇప్పటికీ మనం ట్రీట్మెంట్లో ఖర్చు పెట్టే మనం మెషిన్స్ అనుకోండి, దాంట్లో వాడే మెడిసిన్స్ అనుకోండి, ఇంకేదన్నా అన్నీ కూడా 100 to 200% పెరగటం జరిగింది. అలాగే ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది, 200% పెరిగింది. కానీ దానికి తగినట్టు ప్యాకేజీల్లో తగినంత మార్పులు జరగలేదు. దీనికి సంబంధించి అందరికీ ఎంపీలకి, ఎమ్మెల్యేస్కి, లోకల్ కలెక్టర్స్కి డిస్ట్రిక్ట్ వైజ్ అందరూ సబ్మిట్ చేశారు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటనేది. సో గవర్నమెంట్ దానికి స్పందించి వీలైనంత త్వరగా తగు చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం. ఇప్పటికే ప్రభుత్వాన్ని, అధికారులు అందరినీ కూడా సంప్రదించాము. ఎలాంటి స్పందన వచ్చింది? చేస్తున్నామని చెప్తున్నారు కానీ బట్ ఫైనల్ అట్ ది ఎండ్ పాయింట్ ఆ రిజల్ట్ అనేది మనకు రావటం లేదు. హెల్త్ మినిస్టర్ నుంచి కూడా సరైన అపాయింట్మెంట్ రాకపోవటం కానీ వీటన్నిటి వలన ఒక క్లారిటీ అనేది లేదు. ఒక డెఫినెట్గా టైం బౌండ్ ఇన్ని రోజుల్లో ఇలా ఇస్తామని ఒక భరోసా అనేది ఇప్పుడు దాకా అయితే లభించలేదు. రోజుకి ఆర్థికంగా హాస్పిటల్ కూడా వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితిలో, ఇక తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది. బట్ ఇప్పటికి కూడా ఎమర్జెన్సీ అనేది చూడటం జరుగుతుంది. ఎమర్జెన్సీ ఏమీ సర్వీసెస్ స్టాప్ చేయట్లేదు. ఓన్లీ అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ సర్వీసెస్, అడ్మిషన్స్ వరకు ఆపుతున్నారు. కానీ బట్ ఎమర్జెన్సీస్ వస్తే మాత్రం కేర్ మాత్రం తీసుకుంటారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈ రోజు నుంచి అయితే ఎన్టీఆర్ సేవలు పూర్తిగా నిలిచిపోతున్నట్లుగా అయితే డాక్టర్లు చెప్తూ ఉన్నారు. అత్యవసర సేవలు తప్ప మిగతా సేవలు అయితే నిలిపేస్తున్నాం, మా యొక్క బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. కెమెరామ్యాన్ ఏ వెంకట్తో శివకుమార్, విజయవాడ.